అధ్యక్ష హరీష్ రావు గారు చెప్పిన దానికి అంటే నీళ్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా? మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని ఎన్ని సబ్ స్టేషన్స్ వేసుకున్నా నీళ్లు లేకుండా అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండదు. వాళ్ళే చాలా టైం అప్పుడు చాలాసార్లు అన్నారు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని. మీ గుండెకాయ పగిలిపోయింది. ఆ తర్వాత తతిమే అన్ని పనిచేస్తున్నాయంటే ఒకటే. ఇప్పుడు మేము కూడా ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు మిడ్మానేరు పైన ప్రాజెక్టు ఇదివరకున్న మిడ్మానేరే ఇదివరకున్న ఎల్లంపల్లి అన్ని పనిచేస్తున్నాయి. మీరు కట్టిన వాటర్ సోర్స్ కోసం కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల విషయంలో మీరు ఎక్కడనో ఒక లైన్ తీసుకొచ్చి మధ్యలో చదివినట్టుంది కానీ చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు ఏమనుకున్నా సరే మీకు ఇష్టం లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి మంచోడు కాదు, ఎన్డీఎస్ఏ మంచిది కాదు, ఇంకోళ్ళు మంచిది కాదు అంటే అది అట్లా కుదరదు. భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ఫార్మ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అది మీకు వ్యతిరేకంగా ఇస్తే మరి వాళ్ళ మీద వ్యక్తిగత అభాండాలేసి అసలు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం ఇది చాలా తప్పుడు విషయం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఏదైతే ఫౌండేషన్కి వాడిన సీక్ అండ్ పైల్ టెక్నాలజీ ఇది సస్పెక్ట్ ఉన్నది, ఇది అనుమానం ఉన్నది, ఇది మీరు చేయకుండా ఉండాల్సిందే. అదేవిధంగా మీరు ముందు డిపిఆర్లో ఒక ఫౌండేషన్ టెక్నాలజీ వాడతామని చెప్పి వేరే ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు. ఇది సరిగ్గా మరి నిర్మాణం చేయలేదు. ఇది ఇక్కడైతే కూరుకుపోయింది, కుంగిపోయింది. తతిమ్మ అన్ని బ్లాకులు కూడా దే ఆర్ సస్పెక్ట్. యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ థింగ్. అదేవిధంగా అన్నారం సుందిల విషయంలో కూడా ఇదే టెక్నాలజీ వాడింది కాబట్టి మీరు డీటెయిల్ టెస్టింగ్ చేయండి, ఇది ఉపయోగించలేరు. ప్రస్తుతానికి నీటి నిల్వ చేయకూడదు అని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు. మీరు నీటి ఇఫ్ యూ కెనాట్ స్టోర్ వాటర్, వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? యూ కాంట్ స్టోర్ వాటర్. ఇది హరీష్ రావు గారు సభని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ప్రాజెక్టు డిజైన్ చేసింది మీరే, కన్స్ట్రక్ట్ చేసింది మీరే, కూలిపోయింది మీరే టైంలోనే. మరి అంత మీ టైంలో జరిగి ఇంకెవరితో పొరపాటు అంటే ఎట్లా? కూలిపోయింది మీ టైంలోనా కదా? ఇంకోటి మేము స్పెసిఫిక్గా ఎన్డీఎస్ని అడిగినాం, ఆ బ్యారేజెస్లో మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించవచ్చా అని నేనే అడిగినా. ఐ కాల్ ఫర్ ఎ మీటింగ్ అండ్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఏమనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కొట్టుకుపోతే కిందున్న ఊర్లు భద్రాచలం టౌను సమ్మక్క సరక బ్యారేజ్ కొట్టుకుపోతాయి. వీ డూ నాట్ అడ్వైజ్ వాటర్ స్టోరేజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 బ్యారేజెస్ బికాస్ బేసిక్ టెక్నాలజీ రాంగ్. అరే మీరు అది యాక్సెప్ట్ చేసి మీ వల్ల పొరపాటు జరిగింది అని యాక్సెప్ట్ చేసే బదులు తత్తిమూలు అందరూ ఏదో తప్పు చేసినట్టు మీరు మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఎల్లంపల్లి మీరు కట్టలే కదా, మిడ్మానేర్ మీరు కట్టలే కదా, మరి అవన్నిటికీ మీరు క్రెడిట్ తీసుకుంటే ఎట్లా? హరీష్ రావు గారు కంక్లూడ్ చేయండి. డిప్యూటీ సీఎం గారు స్పీచ్ చాలా మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష చేయండి. ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందండి. దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్, మీకు పంపిస్తాం, మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి.